హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. అర్ధరాత్రి గుసగుసల గురించి మాట్లాడదాం. నాకు సరిపోయిన తర్వాత ఇమాన్యుయల్ అమ్మో గేమ్ ప్లాన్ మనకు సూపర్ అనుకుంటాను నేనైతే. అమ్మో వీళ్ళు ఇంకొకటి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇమాన్యుయల్, తనుజ, భరణి గారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది రియల్. ఎందుకు నేను చెప్తా, ముందు పోయే టైంకి నేను చెప్తా. ఫస్ట్ హరీష్ గారు వంటలు సూపర్ రియల్ సూపర్ చేస్తున్నాడు. అందరికీ తినబెడుతుంటే అది ప్రేమగా తినిపించాలని ఫస్ట్ తనుజతో నాకు కూడా పడ్డాడుగా, ప్రేమతో తినిపించాలి. వంట వండుతున్నప్పుడు ప్రేమగానే ఉండాలి, ఎట్లా పెట్టొద్దని చెప్పి అందరిని తినమని. అంత భలే ఉంటుంది, సూపర్. ఇంకా శ్రీజ అనుకుంటా లోపల వంట చేస్తుంటారు హరీష్ గారు. కానీ శ్రీజ బయట కూర్చొని వీళ్ళు సంథింగ్ రాంగ్. శ్రీజ తెలివిమంతురాలు, కానీ ఇక్కడికి వచ్చినాక గేమ్ ఎందుకు అట్లా అయిపోయిందో నాకు తెలియదు. కానీ శ్రీజ మాత్రం ఫుల్ తెలివిమంతురాలు, నిజంగా హైలైట్ అనిపిస్తుంది. ఏమవుతుంది అని ఆలోచిస్తుంటుంది, కానీ ఆమె మళ్ళీ తర్వాత చూస్తుంది. నిజంగా శ్రీజ కొంచెం తెలివిమంతులు, కొంచెం తింగరదం అనిపిస్తుంది నాకు. తర్వాత భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నిజంగా ఆయన చూసి చాలా మంచిగా అనిపిస్తారు. నిజంగా నాన్న అనే ఒక పేరు వస్తుంటుంది తప్ప, కానీ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుండు. నాకు గేమ్ ఇది, నేను మనిషినప్పుడు నన్ను స్నేక్ అన్నా కూడా నేను ఇంకా ఎందుకు మనిషిని నామినేషన్ చేయలే, ఇది క్యారెక్టర్ తెలుస్తుందా, అర్థమవుతుందా అని మాట్లాడతాడు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఓకే సేఫ్ గేమ్. ఇమాన్యుయల్, భరణి ఇద్దరు మాట్లాడుకుంటే అన్న నీకు ఒకటి చెప్పాలా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, కానీ నీ గురించి అయితే నేనైతే చాలా మంచిగా అంటా. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోనా, నాకు అస్సలు నచ్చదు అని చెప్తారు. అది హైలైట్. భరణి గారు కూడా అంటారు ఇమాన్యుయల్ గురించి వేరే వాళ్ళతో. ఇమాన్యుయల్తోనే మాట్లాడతారు భరణి గారు. ఏమని మాట్లాడతారు అంటే, ఓకే నీ గేమ్ ఆడేంత వరకు ఆడాలి, తర్వాత నీకు దగ్గరకు వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా నీ దగ్గరికి వస్తే మాట్లాడమని అనుకున్నా, కానీ ఎవరు నిన్నేం అనలేకపోయారు. లేకపోయింటే వాళ్ళ సంగతి ఉంటుండే అని ఒక మీనింగ్లో అన్నాడు. ఓకే తనుజ, భరణి, సుమన్ ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాను, అందరికి అర్థమవుతుంది. సూపర్ నిజంగా చెప్తున్నా. ఈ గేమ్ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల ఓకే బాగుంటుంది, కానీ ఆ గేమ్ వాళ్ళకే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని అందరికీ తెలుసు. తర్వాత సంజన వీళ్ళందరూ భరణి, సంజన వీళ్ళు మాట్లాడుకుంటారు. మనీష్ మొన్న స్నేక్ అన్నారు, అది అయిపోయింది కదా, స్నేక్ అన్నాడు కాబట్టి నేను నా గేమ్ వీళ్ళకి అర్థమవుతలేదు అని అంటుండు. కానీ గ్రూప్ గేమ్ ఆడుతుండే, సింపతి గేమ్ ఆడుతుండేమో అని ఒక థాట్ వస్తుంది. చూద్దాం ఏమంటారు. ఇమాన్యుయల్ భరణి గారితో అంటాడు, అన్న నీకు అన్న మా అమ్మ అంటే ఎవరు, సంజన మీ ఇద్దరు ఇట్లా ఎవరికన్నా ఒకరు తీసుకోవాలి, ఒక పాయింట్ తీసుకోవాలి అని అంటే నేను 100% నీకే సపోర్ట్ చేస్తానా, 100% నేను నీకే సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. ఏమో మళ్ళీ చూడాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ ఏమనుకుంటుండు, మధ్యలోనే పోతుందిలే ఏమే అని అనుకుంటుండు. ఏమో చూద్దాం మళ్ళీ. తర్వాత హరీష్ అయితే సూపర్ చెప్పాను ఫస్ట్లో. హరీష్ నిజంగా అందరికీ వంట వండి పెట్టి అందరూ హరీష్ని మెచ్చుకుంటారు. సూపర్ చేశాను అదే. తర్వాత స్విమ్మింగ్ పూల్కి దగ్గర కూర్చుంటే ఇమాన్యుయల్, భరణి తను చూసారు. నాన్న నీకు ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ అంటే ఇమాన్యుయల్ అంటారు. అల్లుడే ఎక్కువ అంటే లేదు ఇమాన్యుయల్, నాకు తనుజనే ఎక్కువ అని అంటారు. ఇమాన్యుయల్ ఒక విషయం ఇమాన్యుయల్కి భరణి గారు, నా ఎమోషనల్స్ నేను తనుజకి చెప్పుకోలేను, ఎందుకంటే బాధపడుతుంది, తనుజని బాధ పెట్టాలని నాకు లేదు అని భలే చెప్తాడు. సూపర్ ఇమాన్యుయల్. అందుకే ఓకే అని అంటాడు. గ్రూప్ గేమ్ అయితే చాలా ఆడుతారు. ఓవర్ థింకింగ్ చేస్తున్న గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు. అమ్మ వీళ్ళు కామనర్స్ని ఎట్లా తొక్కేయాలని కూడా చూస్తున్నారు, అది మనకు తెలిసిందే. చెప్తా. తర్వాత శ్రీజ, ప్రియ మాట్లాడుకుంటారు. మనీష్ నన్ను ఎందుకు బాటంలో పెట్టారంటే, మనీష్ గురించి తెలిసే కదా ఓవర్ థింక్ అవుతుందని శ్రీజ కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది. అది కొంచెం బాగాలేదు. ఓకే వాళ్ళకే ఒక డిగ్నిటీ లేదేమో అని ఒక థింకింగ్ అనిపిస్తుంది. అట్లా ఇంకా ఏమవుతుందో మనమైతే చూడాలి. తర్వాత రీతు డెమాన్ వీళ్ళ గురించి చేసి ఒక లవ్ స్టోరీ ఇదంతా. అయితే నేను డెమాన్ ఏమంటాడు, నువ్వు పోతే 1 వీక్ వరకు నేను అసలు తట్టుకోలేను, బాధపడుతుంటా అంటే రీతి ఏమంటా, అట్లయితే మనం మాట్లాడుకోకపోతేనే మంచిగా ఉంటుంది కదా అని రీతి అంటుంటుంది. అది నాకు అసలు నిజంగా సరే రీతు, కానీ రీతులో లోపల ప్రేమనే ఉంది. కప్పు అయితే కొంచెం తాగి రీతు కొంచెం తాగి ఆయనకి ఇస్తుంది. ఆయన ఒక సిప్పు అంత అంటే బాగుందంటే నేను కాపీ తాగాను కానీ ఓకే అని అంటే, ఇప్పుడు ఏంది ఇవాళ నువ్వు తాగినందుకు నేను తాగుతున్నా ఓకే ఆ విధంగా మాట్లాడతారు. అది నాకు అస్సలు నచ్చలేదు. రామ్ మాట్లాడుతుంటా సంజనతోన,
మనిషి పోవడం నాకు అసలు నేనే షాక్ అయిపోయినా. మనిషి అసలు పోతాడని నేను అసలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయాలంటే. అవును కదా, మంచి ఫ్రెండ్ నాకు మనిషి అని చెప్తుంటుంది, బాగా అనిపిస్తుంది. అయితే అతను ఆలోచన వల్ల అతను ఓకే ఓవర్ థింకింగ్ వల్ల పోయిండేమో అని అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఒక ఆలోచించి నిజంగా ఆడియన్స్ వైజ్గా, నిజంగా జనాల వైజ్గా సూపర్ ఆలోచిస్తుంటారు. ప్రియ వచ్చి లోపలికి రావచ్చా అని ప్రియ మాట్లాడుతుంటే, ప్రియ అంటుంటే మేము అట్లా ఏం పెట్టలేను, మీకు ఎప్పుడన్నా రండి ఎప్పుడన్నా ఉండి అట్లా ఏం పెట్టలే అంటే ఇమాన్యుయల్ ఏంటంటే అప్పుడు వీళ్ళు లోపలికి రావడానికి చాలా గొడవలు చేశారు, చాలా ఘోరంగా గొడవలు చేశారు, అవన్నీ చేశారు కదా, అట్లని కాదని ఇంకా వాళ్ళు చెప్తుంటారు. అది అనుకుని వీళ్ళు జనం నిజంగా ఇమాన్యుయల్ అనుకున్నంత తెలివి నాకు మొత్తం సీజన్లో ఇమాన్యుయల్కి ఉన్నంత కామెడియన్స్ తెలివి ఎవరికి లేదని నేను అనుకుంటా. సూపర్ అనిపిస్తుంది నాకు. ఒకసారి జనాల పాయింట్ కూడా ఆలోచిస్తారు. ఇంకోటి భరణి గారు చెప్తుంది, మేము అట్లాంటివి పెట్టలేమని చెప్తారు. తర్వాత ఇంకోటి ఏమంటాడు మనం ఎగ్ విషయంలో బయట జనాలు కూడా అదే అనుకుంటారుగా. నేను కూడా ఒక వీడియోలో చెప్పాను కదా, బయట జనాలు కూడా ఇట్లానే అనుకుంటారుగా, ఆమె బాలెంత ఇస్తే ఏమవుతుంటుంది, మనం ఊర్లో ఉంటాం కాబట్టి ఆ థింకింగ్ మనకు కూడా ఉంటుంది కదా అన్న, ఇట్లానే మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఫ్లోరా ప్రియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది నిజంగా. ఓకే మీరు ఫ్లోరా మాట్లాడతారు, మీరు వాష్రూమ్ క్లీనర్ కదా, డౌట్లు ఉంటే నన్ను అడిగాను అంటారు, అది అనిపిస్తుంది. హరీష్ హెల్పింగ్ నేచర్ చాలా మాట్లాడుతుంటాడు. హరీష్ కొంచెం ఫన్ వేలో మాట్లాడుతుండు. తనుజ హరీష్ని అన్న అని పిలుస్తారు, అది అన్న. తనుజకు ఇల్లు మొత్తం ఫ్యామిలీ అయింది, భరణి గారు, నాన్న, హరీష్ అన్న, ఇంకా అందరూ వీళ్ళ అక్క, ప్రియా అక్క అంటారు, చెల్లెలు, ఇమాన్యుయల్ లవర్ లాగా అట్లా కామన్గా కామెడీ వేల లవర్ అట్లా అంటున్నా, మళ్ళీ బ్యాడ్ వేలు అనుకోకండి. ఇట్లా ఆ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, అది ఫన్ వేలో బాగా అవుతుంది. కానీ లాస్ట్కు అంత బాండింగ్ పెట్టుకున్నాక తర్వాత చాలా కష్టమవుతుంది. ప్రియ కళ్యాణ్ భరణి గారు వచ్చి భరణి గారు సారీ చెప్తారు, ఎందుకంటే మీకు అర్థం కాలేదా, సారీ అని చెప్తాడు. అది ఎందుకు శ్రీజ భరణి గారు శ్రీజ హరీష్ మాట్లాడుకుంటారు, పప్పు ఎంత వేయాలి అంటే పప్పు ఎంత వేయాలో అని చెప్పాను బాబు, ఇన్ని రోజులు వంట చేసినప్పుడు పప్పు ఎంత వేయాలో చెప్పలేరు మీరు అని అంటే నేను ఏం చెప్పలేకపోతుంటాను. అయితే శ్రీజ ఏమంటారు, మీరు అందంగా ఉన్నాను, ఇంకెవరన్నా అడిగానంటే మీరు అందంగా ఉన్నారు, మీ అందానికే నేను పప్పు ఎంత వేయాలని ఫ్లడ్ చేస్తుంటాను. తనుజతో మాట్లాడినాక సరే సుజాత అయితే వేరే పేర్లు అంటుంటే అట్లా అనకండి అని అంటే ఊరికే కామెడీ అంటారు. సెలబ్రిటీస్ ప్లానింగ్ అయితే సూపర్ అంటారు. నిజంగా వాళ్ళని ఎట్లయినా నెగిటివ్ చేసేద్దాం, వీళ్ళని ఎట్లయినా నెగిటివ్ చేసేద్దాం అని మాటలతోనే ఉంటున్నారు. నాకు అదే అనిపించింది. ఇంట్లోకి రండి, ఎప్పుడైనా రండి, ఇమాన్యుయల్ కూడా ఫుడ్ తినిపిస్తున్నప్పుడు రాండా అని ఫుడ్ అందరికి తినిపిస్తుంటే వాళ్ళు తినవద్దని అంటారు. ఫ్లోరా జైల్లో పాపం, నాకు జైల్లో ఓకే కానీ అదేమో అంత పట్టించుకోలేదు, మంచిగా తీసుకుని మంచిగా ఉంది ఫ్లోరా కూడా. అందులో వంట హరీష్ మాత్రం వంట సూపర్ చేస్తున్నాడు, అది అందరికీ నచ్చుతుంది. వంట కూడా చాలా బాగా చేసింది, చాలా బాగుంటుంది. తనుజ గారు భరణి తనుజ సుమనన్న ఇద్దరు వాళ్ళు చెమ్మచక అట్లాంటివి ఆడుతారు, సూపర్ అనిపిస్తుంటారు. అదైతే చాలా బాగా అనిపిస్తుంది. భరణి గారు వీళ్ళందరూ హరీష్ అంటారు శ్రీజకు పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నారు మీరు, శ్రీజకు సంబంధాలు చూడండి కానీ గట్టిగా చూడండి, ఇంత అరుస్తుంటుంది కదా అని అది ఫన్ వేలు అంటారు, అది హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అంటే. కళ్యాణ్ వస్తే టెన్నిస్ గురించి మాట్లాడతారు, పాపం హరీష్ పోవడం మనీష్ పోవడం అసలు నచ్చదు అంటారు. ప్రియ మనీష్ ఎలిమినేట్ కావడం నేను షాక్ అయినా అంటే రీతు పవన్ వీళ్ళు మాట్లాడుకుంటారు. రాము చాలా సెల్ఫిష్ అని మాట్లాడుతారు, ఇదైతే రియల్. రాము గురించి తెలుసా అంత విచిత్రంగా నెగిటివ్, మొన్న అన్న అంటాడు అనలేనంటాడు, ఏమేమో మాట్లాడతాడు, అస్సలు నాకు అర్థమే కాలేదు. రాము విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. ఇమాన్యుయల్ టెన్నిస్కి ఫుడ్ పెడుతుంటే వాళ్ళు తిన్నారు రాసి, నిజంగా చాలా మనిషి ఎలిమినేట్ అవ్వడం అందరికి. ఫ్లోరా ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, నేను ఎలిమినేట్ అవుతా అనుకున్నా, అస్సలు మనిషి ఎలిమినేట్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అందరూ అదే అస్సలు ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది, మనిషి అస్సలు ఎలిమినేట్ కావడానికి అనుకుంటున్నారు. మనిషి ఎలిమినేట్ కావడానికి ఓవర్ థింకింగ్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా గుర్తుచేయండి. గ్రూప్ గేమ్ ఎవరెవరు ఆడుతున్నారో కూడా కమెంట్ చేయండి. నాకైతే గ్రూప్ గేమ్ ఇలా ఆడుతున్నారు, చాలా ప్లానింగ్లో ఆడుతున్నారు, ఎటు భాష వీళ్ళని నెగిటివ్ చేయాలని వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.